తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఒక హృదయ విదారకరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ అంటే మనం ఏం చేస్తూ ఉంటాం, పేద విద్యార్థులకు, పేద మధ్యతరగతి కుటుంబాలకు వారి యొక్క విద్యార్థులను విద్యను అందించేటువంటి అత్యంత కీలకమైన సంక్షేమ హాస్టల్లే గుర్తుకొస్తూ ఉంటాయి. కానీ ఉన్నత భవిష్యత్తు కోసం కలలు కంటున్నటువంటి ఒక చిన్నారి నిర్లక్ష్యపు నీడలో ప్రాణాలు కోల్పోయారు. హాస్టల్ సిబ్బంది బాధ్యత రాహిత్యమే ఈ దుర్ఘటనకు కారణమైనటువంటి ఆరోపణలు వైపు వస్తుంటే, హాస్టల్ వార్డెన్ తో పాటుగా డే వాచ్మ్యాన్, నైట్ వాచ్మ్యాన్ అందరు విధులకు డుమ్మా కొట్టడం, ఈ మొత్తం ఫలితం ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఇంతకీ ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం గమనిద్దాం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం సెట్టూరు గ్రామంలోని ఎస్సీ సంక్షేమ హాస్టల్లో ఈ విషాదకరమైనటువంటి ఘటనకు కేంద్రంగా మారింది. ఈ హాస్టల్లో 8వ తరగతి చదువుతున్నటువంటి హర్షవర్ధన్, అక్షయ్ అనేటువంటి ఇద్దరు విద్యార్థులు సాయంత్రం 5:30 ప్రాంతంలో వాష్రూమ్ అవసరాల కోసం పక్కనే హాస్టల్ కి ఆనుకొని ఉన్నటువంటి ఒక పాత కళాశాల భవనం వైపు వెళ్లారు. యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో మనం చూసుకుంటున్నాం. ఆ సమయంలో అనూహ్యంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి శిథిల భవనం గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో హర్షవర్ధన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతే, అక్షయ్ కాలికి తీవ్ర గాయమై ఎముక విరిగిపోయింది. వెంటనే వారిద్దరిని కూడా హాస్పిటల్కి తరలించిన ఫలితం లేకుండా పోయింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. అసలు హాస్టల్ వదిలి పక్కన ఉన్నటువంటి శిథిలా వ్యవస్థకు చేరిన కళాశాల భవనానికి విద్యార్థులు ఎందుకు వెళ్తున్నారు? అసలు హాస్టల్లో పర్యవేక్షణ లోపం ఎంతవరకు ఉంది? సంక్షేమ హాస్టళ్లు కేవలం పేరుకు మాత్రమే పరిమితమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో వాటి యొక్క ఫలితాలు విద్యార్థులకు అందడం లేదా? ఒకసారి స్క్రీన్ పైన ఆ హాస్టల్ కి సంబంధించిన విజువల్స్ మనం చూద్దాం. ఆ హాస్టల్లో ఉన్నటువంటి భవనాలు పాతకాలపు శిథిలా వ్యవస్థకు చేరినటువంటి భవనాలకు చేరుకున్నాయి. హాస్టల్ లోపలికి వచ్చే వారికి, బయటికి వెళ్లే వారికి కనీస ప్రహరీ కూడా లేకుండా పోయింది. ఎక్కడైనా మందుబాబులు వచ్చి కూర్చోడానికి, సిట్టింగ్ వేయడానికి చాలా అనువైనటువంటి ప్రదేశంగా మాత్రమే అది కనబడుతుంది. చెప్పకూడదు, విద్యా వ్యవస్థలో మరి ముఖ్యంగా విద్యా హాస్టళ్లలో ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి దారుణాలు చూడాల్సి వస్తున్నాయి. హాస్టల్లో నిర్వహణ లోపం అనేటువంటి చాలా స్పష్టంగా కొట్టొచ్చినట్లుగా కనబడుతున్నాయి. హాస్టల్ వార్డెన్, మరి ముఖ్యంగా వాచ్మ్యాన్లు అప్రమత్తత లేకపోతే విద్యార్థులు పక్కనున్నటువంటి భవనాలకు వెళ్లి వాష్రూమ్ కి వెళ్లి రావడానికి సంబంధించినటువంటి పరిస్థితి కూడా చోటు చేసుకుందాం. ఒకసారి హాస్టల్లో ఉన్నటువంటి వాష్రూమ్ భవనాలు కూడా మనం పరిశీలిద్దాం. ఎక్కడ సంక్షేమ పథకాలకి లేదా హాస్టళ్ల నిర్వహణకి వందల కోట్లు, వేల కోట్లను ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వాలు నిర్వహణ లోపంలో, క్షేత్రస్థాయిలో కనపరిచేటువంటి ఈ లోపాలకు ఎవరు బాధ్యత వహించాలి? హాస్టల్స్ లో పూర్తి స్థాయిలో శిథిలా వ్యవస్థకు చేరినటువంటి భవనాలు చేరుకున్న ఆ ప్రాంతానికి విద్యార్థులను వెళ్లకుండా కట్టడి చేసేటువంటి పర్యవేక్షణ లోపం చాలా స్పష్టంగా కొట్టొచ్చినట్లు కనబడట్లేదా? ఒకసారి మనం ఆ విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళన, మరి ముఖ్యంగా అక్కడ చేరుకున్నటువంటి ప్రజా సంఘాల యొక్క నిరసన కార్యక్రమాన్ని, దానికి సంబంధించినటువంటి విజువల్స్ ను, వారి నిండు ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ తల్లిదండ్రుల యొక్క ఆవేదన ఒకసారి చూద్దాం. అనేది ఎవరి పని వాళ్ళు సరిగ్గా చేసి ఉంటే ఈ రోజు ప్రాణం పోయే పరిస్థితి ఉండేది కాదు కదా. సంబంధిత పర్యవేక్షణ చేసే అధికారులు ఎక్కడున్నారు? సంఘటన జరిగినప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? ఎక్కడున్నారు? గుణపాఠంగా తీసుకోండి. ఇది ఈ ఒక్క స్కూల్ హాస్టల్ కి సంబంధించిందే కాదు, ప్రతి హాస్టల్ మీద కూడా మీ పర్యవేక్షణ అనేది ఉండాలి. అవును మేడం. ఈరోజు తల్లిదండ్రులు, పేదవాళ్ళు, వాళ్ళు సరైన కూలిపోయే వాళ్ళు, ఆడ పరిస్థితి బాగాలేదని చెప్పే కదా మనల్ని నమ్మి ఇంటికి తెచ్చి వాళ్ళ పిల్లలు వదిలేది. మరి వాళ్ళ మీద మనం ఎంత కేర్ తీసుకోవాలా? రాత్రి అంతా ఎవరు వచ్చినారు సార్? రాత్రి ఆ పిల్లలు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. తినలేదా పిల్లలు? అన్నం తినలేదు రాత్రి. మేము వచ్చి తినాలా ధైర్యంగా ఉన్నాను. అందరూ ఆడే ఉంటారా మేడం? అందరూ ఆడే ఉంటారు. కన్నవాళ్ళు తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనేటువంటి తపన చాలా మందిలో ఉంటుంటుంది. కడుపు నింపుకొని చదువుకుంటున్నారు అన్నటువంటి ఒక ఆశ ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో ప్రభుత్వాలు కల్పిస్తున్నటువంటి కనీస సౌకర్యాలకు ఇంట్లో ఎలాగో తినడానికి ఉండదు.
కనీసం మేము వారికి ఉపాధికి వెళ్ళొచ్చి వారికి విద్యకు పంపించడానికి లేదా విద్యా సంస్థలు పంపించడానికి భారాన్ని మేము మోయలేకపోతున్నాం. కానీ ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా సంక్షేమ కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి కాబట్టి దీనితోనైనా మన పిల్లలు కనీసం చదువుకుంటారు అనేటువంటి ఆలోచన చేసినటువంటి ఆ తల్లిదండ్రులకు ఈ విషాదం ఆ పిల్లల్ని దూరం చేయడం జరిగింది. కానీ సంబంధిత అధికారులు దీనిపైన నిర్లక్ష్యంగా విధి నిర్వహణలో అలసత్వం కూడా చూపిస్తున్నారు. సాధారణంగా ఈ మధ్య కాలంలో హాస్టల్స్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం సర్వసాధారణంగా కనబడుతుంది. విద్యార్థుల యొక్క కదలికలు, విద్యార్థులు బయటికి వెళ్తున్నారా, బయటికి వెళ్ళి ఎప్పుడు లోపలికి వస్తున్నారు, ప్రతి దాంట్లో కూడా ఇంటికి దూరంగా ఉంటున్నటువంటి విద్యార్థులను కాపాడుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నటువంటి సందర్భాలు చాలానే కనబడుతున్నాయి. కానీ ఒకసారి ఆ హాస్టల్లో కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వహించాలి, ఫలానా వ్యక్తులు లేదా ఫలానా సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తులు లోపలికి రాకూడదు అనేటువంటి బోర్డు కేవలం బోర్డుకే పరిమితమైంది. అక్కడ మా ప్రతినిధి ఒకసారి సీసీ కెమెరాల యొక్క పనితీరును, అసలు నిజంగా సీసీ కెమెరాలు ఉన్నాయో లేదో ఒకసారి వివరిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి విజువల్స్ ను ఒకసారి చూద్దాం. ఇదే కాదు, ఇక్కడ ఏం జరిగింది ఏం జరుగుతుందని తెలుసుకునే దానికి కూడా ఇక్కడ ఎటువంటి విధమైన ఒక ప్రూఫ్స్ కానీ ఇంకోటి ఏమీ తెలుసు. ఎందుకంటే ఒకసారి ఈ బోర్డు మనం చూడొచ్చు, బోర్డు చూడొచ్చు. ఇక్కడ ఏముంది, ఈ వసతి గృహము సీసీ కెమెరా ప్రవేశంలో కలదు. కానీ ఈ హాస్టల్ ఎక్కడ కానీ ఒక సీసీ కెమెరా కూడా లేదు. అంతా మీకు చూపిస్తాను. ఈ హాస్టల్లో ఇదే కాదు, ఇక్కడ ఏం జరిగింది ఏం జరుగుతుందని తెలుసుకునే దానికి కూడా ఇక్కడ ఎటువంటి విధమైన ఒక ప్రూఫ్స్ కానీ ఇంకోటి ఏమీ తెలుసు. ఎందుకంటే ఒకసారి ఈ బోర్డు మనం చూడొచ్చు, బోర్డు చూడొచ్చు. ఇక్కడ ఏముంది, ఈ వసతి గృహము సీసీ కెమెరా ప్రవేశంలో కలదు. కానీ ఈ హాస్టల్ ఎక్కడ సీసీ కెమెరా కూడా లేదు. అక్కడ బోర్డు కేవలం బోర్డుకి మాత్రమే పరిమితమైంది. కన్న వాళ్ళ గుండెల్లో శాశ్వతమైనటువంటి ఒక కడుపు కోతకు కారణమైనటువంటి ఈ ఘటన పైన బాధ్యత ఎవరు తీసుకోవాలి? అసలు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఏమంటున్నారు? వారికి ప్రభుత్వాలు కల్పిస్తున్నటువంటి సౌకర్యాలన్నీ కేవలం పేపర్లకే పరిమితమవుతున్నాయి. గ్రౌండ్ లెవెల్లో దీనికి సంబంధించినటువంటి పరిస్థితి లోపాలు స్పష్టొచ్చినట్లుగా కనబడుతున్నాయి. దీనిపైన విపక్ష వైసీపీ కూడా క్షేత్రస్థాయిలో పోరాటానికి దిగింది. దానికి సంబంధించినటువంటి ధర్నాకు సంబంధించిన విజువల్స్ ను ఒకసారి చూద్దాం. అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి, అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి, అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. We want justice, we want justice, we want justice. కానీ ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ హాస్టల్లో పర్యవేక్షణ వ్యవస్థ పూర్తిగా విఫలమైందనేటువంటి ఆరోపణలు రావడమే కాదు, తాజాగా చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన ఆ ఆరోపణలకు స్పష్టమైనటువంటి ఆధారాలు ఇచ్చినట్లుగా కనబడుతుంది. హాస్టల్ వార్డెన్ అయినా వాచ్మెన్లు అయినా వీరిలో ఎవరూ సక్రమంగా విధులు నిర్వహించడం లేదని స్థానికులు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తూ మండిపడుతున్నారు. విద్యార్థులు ఎవరు ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో, ఎలాంటి ప్రమాదకరమైనటువంటి ప్రాంతాల్లోకి వెళ్తున్నారో గమనించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? అసలు ఆ హాస్టల్లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి? ఆ హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క అభిప్రాయాన్ని ఒకసారి చూద్దాం. ఎప్పుడు పోయినారు ఊరికి? వారం నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నావా? హెల్త్ బాగా ఈయన చూపించలేదు హాస్పిటల్లోనా? మీరు శనివారం ఊరికి పోతారా? సోమవారం వస్తారు. ఓకే ఓకే. ఆ ఊరు మీది? ములకలేడు, తిప్పనపల్లి. నీది బాబు? నాగేపల్లి. అక్కడి నుంచి వస్తున్నావు ఇప్పుడు. నీది బాబు? నీది నాగేపల్లినా? అంటే శనివారం మీరు ఊరికి పోయి సోమవారం వస్తారా? ఎప్పుడు పోయినారు ఊరికి? వారం నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నావా? హెల్త్ బాగా ఈయన చూపించలేదు హాస్పిటల్లోనా? మీరు? కానీ ఈ హాస్టల్లో పర్యవేక్షణ లోపం పూర్తిగా విఫలమైందనేటువంటి ఆరోపణ చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒక విద్యార్థి హాస్టల్ వదిలి బయటికి వెళ్తున్నారంటే, సమీపంలో ఏ ప్రాంతాల్లో సంచరిస్తున్నారంటే, హాస్టల్కి ఎప్పుడు పడితే అప్పుడు బయటికి వెళ్ళి లేదా వాష్రూమ్ కోసం ఈ విధమైనటువంటి ప్రవర్తనకు పాల్పడుతున్నారంటే, సో అక్కడ ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్ ఏం చేస్తున్నారు? వాచ్మెన్ల పర్యవేక్షణ లోపం ఎక్కడుంది? సీసీ కెమెరాల ఏర్పాటు, దానికి సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం ఎలాంటి పద్ధతులు అవలంబిస్తున్నారు అనేటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో, ఎలాంటి ప్రమాదకరమైనటువంటి ప్రాంతాల్లోకి వారు గమనిస్తున్నారో, ఈ మొత్తం అంశాలను సిబ్బందితో పాటుగా బాధ్యత తీసుకోవాల్సింది ఇళ్లలో ఉంటున్నటువంటి తల్లిదండ్రులు కాదు కదా. హాస్టల్స్ కి విద్యార్థులు పంపించినప్పుడు వారికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి వార్డెన్ కు వాచ్మెన్ల పైనే ఉంటుంది. ఈ ఘటన సమాచారం అందుకున్నటువంటి సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ సంఘటన స్థలానికి కూడా వెళ్లారట. అక్కడ వెళ్లి ప్రజా సంఘాల నాయకులు ఆయన నిలదీయడం అంటే ఒక్కసారిగా ఈ ప్రయత్నం చేయడంతో విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.
సాధారణంగా ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ లో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు చాలా స్పష్టంగా కనబడుతున్నా కానీ విద్యార్థుల ప్రాణాలపైకి తీసుకొచ్చేటువంటి విధంగా ఇవి ఉండకూడదు కదా. తాజాగా హర్షవర్ధన్ కి సంబంధించినటువంటి ఘటన మనం చూస్తున్నాం. వాష్రూమ్ కోసం పక్కనున్నటువంటి శిథిలా ఏదైతే భవనానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎందుకొచ్చింది? 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చిన ఘనత తమదేనని చెప్పుకుంటూ ఉంటారు ప్రభుత్వ సారథులు. కానీ వల్లించేది ప్రజా శ్రేయస్సు, వేంచేది ప్రజాధనం. కానీ క్షేత్రస్థాయిలో ఇలాంటి పర్యవేక్షణ లోపం ఉంటే అది ప్రజా లోపంగా భావించాలా లేదా ప్రభుత్వ అధికారులకు సంబంధించిన వ్యవస్థలో లోపంగా భావించాలా? మృతుడి కుటుంబానికి తగిన న్యాయం చేయాలని, క్షతగాత్రుడైనటువంటి అక్షయ్కు మెరుగైనటువంటి వైద్యాన్ని అందించాలని, నిర్లక్ష్యానికి బాధ్యత వహిస్తూ సిబ్బంది పైన చర్యలు తీసుకోవాలంటూ ప్రజా సంఘాలు ఓవైపు డిమాండ్ చేస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంక్షేమ హాస్టల్లో పటిష్ట చర్యలు తీసుకోవాలనేటువంటి ఒక ఒత్తాసు పలికేటువంటి నాయకులు లేదా మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కావు అనేటువంటి చెప్పేటువంటి అధికారుల మాటలకే పరిమితం కావాలా? పాడుబడినటువంటి భవనాలను తక్షణమే కూల్చివేయాలంటూ అక్కడ ఉన్నటువంటి వారు ధర్నా చేస్తున్నారు. అసలు కనీసం విద్యార్థులు ఏం చేస్తున్నారు, ఎటు వెళ్తున్నారు, ఎటు నడిచి వెళ్తున్నారు, అసలు హాస్టల్ సమయాల్లో ఉన్నటువంటి విద్యార్థులు బయటికి ఎందుకు వెళ్ళిపోతున్నారు అనేటువంటి రీతిలో నియంత్రణ లేనటువంటి ఆ అధికారులపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఒక అమాయకుడైనటువంటి విద్యార్థి ప్రాణం కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లే గాల్లో కలిసిపోయింది. సంక్షేమ హాస్టళ్లలో పిల్లల భద్రత ఎంతవరకు ఉంటుందో ఆ తల్లిదండ్రులకు మరో ప్రశ్నార్థకంగా మారినటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. బాధిత కుటుంబానికి న్యాయం చేసేది ఎవరు? అసలు బాధ్యులపైన చర్యలు తీసుకుంటారా లేదా అనేటువంటి బలమైన ప్రశ్న కూడా మిగిలిపోతుంది. తాజాగా ఈ హాస్టల్ ఘటనకు సంబంధించినటువంటి అంశం, చిన్నారుల ప్రాణాలకి భద్రత కల్పించాల్సినటువంటి వ్యవస్థలో ఈ నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా తగిన చర్యలు, మరి ముఖ్యంగా నియంత్రణ చర్యలు తీసుకున్నప్పుడే హర్షవర్ధన్ ప్రాణాలకు నిజమైనటువంటి నివాళి అర్పించినట్లుగా అవుతుంది. చూడాలి ప్రభుత్వాలు దీనిపైన ఎలాంటి విచారణకు ఆదేశిస్తాయో, ఎలాంటి చర్యలు తీసుకుంటాయి. ఇంతకు మీరేమనిపిస్తున్నాయి? ఎందుకంటే ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ పైన చాలా మంది విద్యార్థుల యొక్క కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. కనీసం పిల్లల్ని పోషించుకోలేనటువంటి కుటుంబాలు, పేద మధ్యతరగతి ప్రజలు విద్య కోసం, మరి ముఖ్యంగా ప్రభుత్వాలు కల్పిస్తున్నటువంటి సంక్షేమ హాస్టల్స్ కోసం కొంచెం తిని చదువుకుంటారు అనేటువంటి రీతిలో హాస్టల్స్ కి పంపిస్తుంటే ఈ విధంగా విద్యార్థులు మృత్యువాత పడడం పైన మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి.